కరివేపాకు, ఆవాలు, వెల్లుల్లిపాయ, రెడ్ చిల్లీని తెలుగులో ఏమంటారు తెలియదు. తర్వాత ఒక స్పూన్ సాల్ట్. క్యాబేజ్ ఫ్రై అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్. ఇవాళ అయితే ఏంటి ఇవాళ నేను వచ్చాను అనుకుంటున్నారా? సో ఇవాళ మా మమ్మీకి నీరసంగా ఉంది, అమ్మేమో మరి వర్క్లో ఉంది. సో నేనే వంట చేయబోతున్నాను ఇవాళ. మమ్మీ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆయిల్ పోయి కొంచెం పెద్ద మంట మీద పెట్టినాము. ఆయిలా తిప్పుతో పోయాలి. అది చాలా మమ్మీ, నేను చూస్తానండి. ఉండమా కొంచెం బెండకాయ, నీకు బెండకాయ ఫేవరెట్ బెండకాయ. చాలు, ఆ పోపులు ఎద్దుగానే వేగకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ పోపు వేయాలి. పోపుకైతే కరివేపాకు, ఆవాలు, వెల్లుల్లిపాయ, రెడ్ చిల్లీ, జీలకర్ర. నాకు ఈ రెడ్ చిల్లీని తెలుగులో ఏమంటారు తెలియదు. ఇది తెలుగులో ఎండిమిరపకాయలు అంటారంట. కొంచెం సెలెక్ట్ చేసుకోవచ్చుగా. అవ్వలే అవ్వలే అవ్వలే, నువ్వు ఫస్ట్ తిప్పుతున్నావు. రేపు గెరి తీసుకో. చూడు, గెరిటి ఇటే పెట్టు పొయ్యా. ఏమవుదమ్మా ఫ్రెండ్స్, నాకు ఈ ఆయిల్ దగ్గర కొంచెం భయం వేస్తుంది, పేలుతుంది కదా. నాకేం భయం. నీకు ఇష్టం అయితే చేసేసుకుంటావే పొయ్యి మీద. ఇలాంటి పోపులు ఏమేమి మరి. నేనేంటి మ్యాగీ ఆమ్లెట్ అయ్యే చేసుకుంటాను. నేను ఇలాంటి పోపులు ఎప్పుడు వాడి. ఈరోజు స్కూల్ ఎగ్గొచ్చిందండి జాను. మా ఫ్రెండ్స్, నాకు టూత్ నొప్పి వస్తుంది, పుచ్చిపోయింది. ఆ టూత్ చూడండి, నాకంటే దారుణంగా ఉంటుంది. అది నా టూత్ కంటే బ్లాక్ ఉంటే ఏదో ఎక్కడ వైట్ ఉంటే బ్లాక్. అప్పుడే ఇక్కడ ఉప్పు పసిపోయిందా? నువ్వు ఉప్పు వేయకూడదు చింపు. మమ్మీ ఉప్పు వేసేస్తున్నాను. అప్పుడే ఉప్పు వేయకూడదు చిన్నోడు. చాలు చాలే ఫ్రెండ్స్, ఇప్పుడు పసిపోయాలి. మమ్మీ వేయాలా? వేసే చాలు. నీకు ఇది వేసే. క్యాబేజ్ ఫ్రైకి క్యాబేజ్ పొయ్యి చిన్న ప్రేమ తమ్ముడు రైట్ల మీద చాలు డబ్బై దూరం చేస్తుండే. ఏంటి నాకు భయం వేసి అలాగే మమ్మీ మొత్తం వేసేయాలా? ఈసారి కానీ గిన్నె అయిపోతే అది చూడు చక్కగా. ఇందాక తప్పింది కదా. అయ్యో మమ్మీ మనకి లేపదా? చేత తర్వాత ఒక స్పూన్ సాల్ట్. మమ్మీ కొంచెం వేయాలా? ఒక స్పూన్ వేసావా? చాలు, మళ్ళీ సరిపోతే వేద్దాం. మూత పెట్టేద్దాము.
వేస్తున్నాము. మమ్మీ ఆయిల్ మరిగినట్టుంది, ఏం చేయాలి? వద్దు, గట్టిగా వేయద్దు. ఫ్రెండ్స్ తమ్ముడు అయితే పోపు వేస్తున్నారు, అందుకే చెప్పాను మీకు పైన కదా. సో పోపు అయితే వేసాము. పోపు కాదు, పచ్చిమిర్చి బెండకాయ. ఇందాక వేసిన పోపులోనే కొంచెం తీసేసింది మా మమ్మీ. ఎగిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేయాలి. తమ్ముడు అయితే పసుపు వేస్తున్నాడు. తక్కువే. ఓకే, ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం. బెండకాయ ముక్కలు నువ్వు జాను సాల్ట్ అప్పుడే వద్దే. సాల్ట్ అప్పుడే వద్దు, ఇంకా ఆగాలి. ఏ ప్లేట్ వెలుగుతాయి. మొక్కలు కోసేయలేదు, మొక్కలు కోయలే. ఒకటే అమ్మ మమ్మీ ఒక మొక్క కోయలేదు. బాగేపు మంచి కలిపి ఎక్కువగా. ఇన్సైడ్ ఏం చేస్తావా? కలుపు. ఐసారి అక్కడికి చిన్నడు జాత అంటుకుంటా జాతి పోయా. దిగు. క్యాబేజ్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకొంచెం కలుపుకోవాలి, ఇంకొంచెం వేగాలి. ఇది బెండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం కలపాలంటే. కొంచెం వేగాలి. అయిపోయింది అని చెప్పాల్సి. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది.